తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అంటూ ప్రచారం. సడన్ గా బాంబు పేల్చిన సీఎం రేవంత్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం. రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్. పాత రిజర్వేషన్ పద్ధతులు పాటించాలా, 42% రిజర్వేషన్లతో వెళ్లాలా అనేది సభలో చర్చిస్తామన్న రేవంత్. రేవంత్ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి? ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనా? పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాలేదా? పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందా? కాంగ్రెస్కు ధీటుగా టీఆర్ఎస్ పోటీ ఇచ్చిందా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యానికి కారణాలేమిటి? వెల్కమ్ టు ఉల్గా టైమ్స్. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయా? ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేదా? పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రెస్ మీట్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేమిటి? అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వెనుక ఎన్నికల నిర్వహణను మరింత ఆలస్యం చేసే ఆలోచన దాగి ఉందా? పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు సొంతం చేసుకున్నామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించాలని ఎందుకు అనుకోవడం లేదు? కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎందుకు వెనుకడుగు వేస్తుంది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సమరానికి ప్రభుత్వం సై అంటుందని అంతా భావించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధతను పెంచారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన మాటలు పరోక్షంగా ఎన్నికల వాయిదాకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే ప్రభుత్వ వైఖరిలో వచ్చిన ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయా? లేక పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం రేవంత్ సర్కారును పునరాలోచనలో పడేసిందా అనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆ అంశాన్ని అసెంబ్లీ చర్చకు మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఇప్పటికే 50% పరిమితిని మించకూడదని స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలిసి కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పడం కేవలం కాలయాపన కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత పద్ధతిలో వెళ్తే బీసీ వ్యతిరేక ముద్ర పడుతుందనే భయం, 42%తో వెళ్తే కోర్టు చిక్కులు వస్తాయనే ఆందోళన మధ్య రేవంత్ వ్యూహాత్మక మౌనం వాహిస్తున్నారా అనే ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను దక్కించుకున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గణనీయమైన స్థానాలు సాధించడం కాంగ్రెస్ను ఆత్మరక్షణలో పడేలా చేసింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వగ్రామంలోనే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం రేవంత్ టీంను కలవరపెడుతుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావించే ఎన్నికల వాయిదాకు మొగ్గు చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల ద్వారా మళ్లీ ఊపిరి పోసుకున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్ లాంటి నేతలు ఇప్పటికే ఎన్నికల జాప్యంపై రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీల అమలులో జాప్యం గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీస్తుందని ప్రతిపక్షం భావిస్తోంది. అందుకే రేవంత్ భయపడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే గ్రామీణ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న భయం కాంగ్రెస్ హైకమాండ్లో కూడా కనిపిస్తోంది. రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో చర్చించడం ద్వారా బంతిని ప్రతిపక్షాల కోర్టులోకి నెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఒకవేళ రిజర్వేషన్లు 42%కి పెంచే క్రమంలో కోర్టు చిక్కులు వస్తే దానికి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయన ప్లాన్గా కనిపిస్తుంది. దీనివల్ల అటు బీసీ వర్గాల సానుభూతి పొందడంతో పాటు ఇటు ఎన్నికలను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడానికి సాకు దొరుకుతుంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆర్థిక పరిస్థితి కుదరు పడ్డాక సంక్షేమ పథకాల అమలు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్లాలనేది అసలు వ్యూహంగా కనిపిస్తోంది.